వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సిపిఎం గుంటూరు బాపనీయ కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ గౌసియా బేగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్ వైరప్రసాద్ మాట్లాడుతూ గంగసముద్రం పంచాయతీలోని జగనన్న కాలనీ సమీపంలో ఉన్న సిపిఎం గుంటూరు బాపనీయ కాలనీలో ఇల్లు లేని పేదలు పూరి గుడిసెలు రేకుల షెడ్లు వేసుకొని 10 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారని ఆయన అన్నారు. నివాసమున్న లబ్ధిదారులకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కాలనీలో శాశ్వత రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజీలు, విద్యుత్తు తదితర మౌలిక వసతులు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాలనీలో అన్ని వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్నులు తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రతి వార్డులలో, వీధులలో, కాలనీలలో ప్రజా సమస్యలు తెలుసుకున్నామని ఆయన అన్నారు. పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం, పోరుమామిళ్ల పంచాయతీలలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, మురికి నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీటి వల్ల దుర్వాసన రావడంతో అంటువ్యాధులతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పంచాయతీలలో పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మేరీ, బీబీ ప్రసాద్, ఇక రవి, ఓబులమ్మ, దుర్గయ్య, జేమ్స్, గురువయ్య, విజయ, వెంకటలక్ష్మి, లక్ష్మమ్మ, సాయి, ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. తెలియదు కానీ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అయితేనేమి, అక్కడ ఉండేటువంటి యువ అయితేనేమి దీని బాధ్యత వహించాలి. ఉన్న డబ్బులను ఏం చేశారో తెలియజేయాలి. అందుకే ప్రతి పంచాయతీకి సంబంధించినటువంటి వచ్చిన డబ్బులందరినీ కూడా బయట ప్రజలకు చూపించి ఏ పనులు చేసినామని చెప్పేసి తెలియజేయాలి. ఇప్పుడు చూస్తే మేము టీచర్ కాలనీలో చూస్తే పెద్ద ఎత్తున ఇండ్లు వేసుకొని ఉన్నారు. అక్కడ సిమెంట్ రోడ్ లేవు. ఏంటి డబ్బులు ఎక్కడ పోయింది రంగసముద్రం పంచాయతీలో మేము అడుగుతున్నాం. అందుకే ప్రతి విషయాన్ని కూడా సిపిఎం పార్టీ ఏ సమస్య ఉన్నా ముందు పెట్టి ప్రజల ముందుకు తీసుకుని పోయేదానికి అవకాశం చేస్తున్నాం. అందుకే ఈరోజు జీబీ నగర్ కాలనీలో 150 నుంచి 200 కుటుంబాలు జీవనం చేస్తున్నాయి. వెంటనే వాళ్ళకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ముక్తఖండంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వెంటనే పట్టాలు మంజూరు చేసి ఆ ఉన్నటువంటి పేదలను అన్ని విధాలుగా సహకారంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతంలో లోకేష్ గారు ప్రతి డోర్ పోయి ఈరోజు పట్టాలు మంజూరు చేసి అక్కడ ఉండే పేదలందరికీ కూడా న్యాయం జరుగుతున్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని పేదలు ఎక్కడ ఉన్నారో, ఏ కాలనీలు ఉన్నారో ఆ కాలనీలకు వెళ్ళి పట్టాలు మంజూరు చేసి వాళ్ళను అభివృద్ధి చేయాలని చెప్పేసి సిపిఎంగా కోరుకుంటున్నాం. మేము ఈ మధ్యకాలంలో ప్రజా పాదయాత్రలో చూడడానికి చూస్తే మౌలిక వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి పంచాయతీకి మొత్తం 15th ఫైనాన్స్గా లక్షల రూపాయలు విడుదల చేస్తే ఆ డబ్బులు మింగేయడం తప్ప అది ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవని ఈ సందర్భంగా మేము తెలుస్తున్నాం. ఏంటంటే చూస్తున్నాం ఏ వీధిలో చూసిన డ్రైనేజ్ వ్యవస్థ చాలా దుర్మార్గంగా ఉంది. ఇక్కడ రంగసముద్రం పంచాయతీలోని మహబూబ్నగర్లో వీధి 3వ వీధిలో చూస్తే డ్రైనేజీ చాలా దుర్మార్గంగా ఉంది. మొత్తం ఆ మురికి కుంట మాదిరిగా తయారైంది. అక్కడ మలేరియా, డయేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి చాలా మంది ఇప్పటికే హాస్పిటల్లో బారుండారు. చాలా మంది గర్భవతులు, సన్నబిడ్డ తల్లులు కూడా జారి కింద పడి చాలా వరకు నడుములు ఇరిగిపోయినాయి. ఇలాంటి దుర్మార్గాన్ని మనము పంచాయతీకి సంబంధించిన ఈవో వెంటనే దాన్ని అధ్యయనం చేసి ఎండిఓ గారు, ఈవో గారు చేసి వెంటనే ఈ అక్కడ ఉన్నటువంటి కాలువను అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రసాద్, మేము గత నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, ఈ నెల 9వ తేదీ వరకు సిపిఎం తలబెట్టిన ప్రజా యాత్ర సమస్యల పరిష్కారం కొరకు పోరుమామిళ్ల టౌన్ పరిధిలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలోని వీధుల్లో పర్యటించడం జరిగింది.
పర్యటించడంలో మౌలిక వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. మేము గత 15 సంవత్సరాలుగా పేదలు వేసుకొని జీవనం చేస్తున్నటువంటి కాలనీ గుంటూరు బాపనయ్య కాలనీ. ఆ కాలనీలో 150 నుంచి 200 కుటుంబాలు జీవనం చేస్తూ ఉన్నాయి. అలాంటి కాలనీకి ఇంతవరకు రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఏది కూడా లేదు. అక్కడ జీవనం చేస్తున్న వారికి పాములు తేళ్లతో అలమటిసిపోతున్నారు. కరెంటు వ్యవస్థ చాలా దీనావస్థగా ఉంది. అయ్యా, ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా మేము ఇంటి పన్ను కడతాం, మా ఇంటి పన్నుకు మీరు డబ్బులు తీసుకొని ఇంటి పన్ను కట్టుకొని మాకు పన్ను ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తామని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. విన్నవించుకున్నా కానీ రేపు మాపు చెప్తున్నారు కానీ ఏ ఒక్కది కూడా ఏళ్ళు ఇంతవరకు ఇంటి పన్ను వేయలేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం సంబంధించినటువంటి స్థలాలు, భూములు నిరుపేద కుటుంబాల వాళ్ళు వాళ్ళ ఇంట్లో జీవనం చేసుకుంటుంటే ఆ జీవనం చేసుకునే వారికి హక్కు ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది.